తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై పలు నిర్ణయాలను బోర్డు తీసుకోనుంది. తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలిచేందుకు నిర్ణయించనున్నారు. తిరుమలలో పలు మఠాల ఆక్రమణలపై సర్వే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయంతో పాటు పలు కీలక తీర్మానాలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద ఏదైతే తిరుమలలో మరి కాసేపట్లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి స్విమ్స్ డెవలప్మెంట్ కి సంబంధించి గతంలో కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే 300 కోట్ల పైన ఏదైతే స్విమ్స్ అభివృద్ధికి టీటీడీ ఏదైతే గత బోర్డులో కూడా ఏదైతే కోట్ల రూపాయల నిధులైతే విడుదల చేసింది. మరోవైపు తిరుపతి స్విమ్స్ ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసేందుకు సన్నాహాలు చేసే విధంగా ఈ రోజు బోర్డు మీటింగ్ అయితే జరగనున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్టయితే మఠాలు ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి మఠాలు ఇప్పటికే విశాఖ శారదా పీఠంని ఇప్పటికే టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఉన్నటువంటి మఠాలు సుమారు గత వైసీపీ హయాంలో సుమారు 5 నుంచి 10 మఠాలకు సంబంధించి వాళ్ళు స్థలాలని ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళు నిర్మించడం జరిగిందని చెప్పేసి గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఏపీ హైకోర్టు తెలిపిన నేపథ్యంలో టీటీడీ వాటి మఠాల గురించి గుర్తించే పనిలో పడింది. దానికి సంబంధించి కూడా మఠాలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ హైకోర్టు రిపోర్ట్ కావచ్చు, మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డు ప్రకారం వాళ్ళకి ఎంత స్థలం కేటాయించారో ఆ స్థలాల్లో వాళ్ళు ఎందుకు నిర్ణయించారు అనే దాని మీద కూడా ఏదైతే మీటింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే భక్తులకి నాణ్యమైన ఆహారానికి సంబంధించి కూడా దీనిపై చర్య తీసుకోబోతున్నారు. ముఖ్యంగా అన్నప్రసాదాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి అన్నప్రసాదాలకి ఎప్పటికప్పుడు భక్తులకి ఎటువంటి అన్నప్రసాదం అందిస్తున్నాం అనే దానిపై ఈ రోజు చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టేబుల్ ఎజెండాగా 5 అంశాలే కాకుండా 20 అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సమావేశం ఇంజనీరింగ్ పనుల నిధులకు సంబంధించి కావచ్చు, మరోవైపు మొన్నటికి మొన్న 10 రోజుల కిందట ఏదైతే సమావేశం నిర్వహించిండేది ఏపీ టూరిజం ఇచ్చినటువంటి స్థలాన్ని ఇప్పటికే టీటీడీ హ్యాండ్ ఓవర్ చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయాలు బయటికి చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్.